హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం కాకరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ చాలా హెల్తీ కదా. ఒకసారి ఇలా మసాలా వేసి కర్రీ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అన్నం, రోటీ, చపాతి దేంట్లోకైనా బాగుంటుంది. మరి తయారు చేసుకుందామా? ఇక్కడ నేను ఒక పావు కేజీ కాకరకాయ తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా కట్ చేస్తానండి. చెక్కు మొత్తం తీయలేదనమాట, జస్ట్ కొంచెం మాత్రమే తీసాను. అలాగే విత్తనాలు కూడా మీరు కావాలనుకుంటే తీసేయచ్చు, నేనైతే ఉంచానండి. ఇప్పుడు ఆ కాకరకాయలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్న గుజ్జు వేయాలన్నమాట. చింతపండు గుజ్జు వేసి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మనం బాగా కలపాలి. కాకరకాయలను చేదు పోవడానికి ఇలా చేస్తామన్నమాట. బాగా కలిపిన తర్వాత 30 నిమిషాలు అలాగే నానబెట్టేయాలి. ఇప్పుడు ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, జాపత్రి చిన్న ముక్క వేసుకోవాలి. వీటితో పాటుగా మంచి గ్రేవీ థిక్నెస్ కోసం అని చెప్పేసి ఒక 10-15 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేస్తే ఈ కర్రీ చాలా బాగుంటుందండి, నువ్వులు స్కిప్ చేయకండి. ఇవన్నీ వేసుకొని బాగా వేయించి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసే ముందు 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి 2 బిర్యానీ ఆకులు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర వేయాలన్నమాట. ఇవి కాస్త వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకుని ఇక్కడ నేను పొడుగ్గా కట్ చేస్తాను. కాకరకాయ కూరలో ఎప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది అనమాట. అవి లైట్గా తీపిదనం వచ్చి మనకి ఎక్కువ చేదు అనిపించకుండా ఉంటుంది. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగాలండి. వేగి లోపుగా మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలు తీసి ఈ విధంగా గట్టిగా పిండుతూ పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనకి అందులో ఉన్న చేదంతా ఈ నీళ్ళల్లోకి దిగిపోతుంది. ఆ నీళ్ళని బారేసేయాలి. ఇలా మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయ వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసేయాలి. వేసేసి మనం బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. 5 నిమిషాలు అయిన తర్వాత 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోండి. 2 టమాటాలు వేసేసి బాగా కలపాలి. టమాటాలు వేగేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు, కారాలు మీ రుచిని బట్టి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో గ్రేవీకి సరిపడిన నీళ్లు పోసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జు కూడా వేయాలి. చింతపండు గుజ్జు మరీ ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే ముందు మనం కాసేపు నానబెట్టాం కాబట్టి. చింతపండు గుజ్జు ఇవన్నీ వేసేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసి తగిన నీళ్లు పోసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. కాకరకాయ కూరలో ఎప్పుడు 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేస్తే బాగుంటుందండి, అంటే మనకి చేదు లేకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొత్తిమీర చల్లకొని గార్నిష్ చేసుకోండి. అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీ, రోటీలో కూడా తినొచ్చు. ఎంత రుచిగా ఉండే కాకరకాయ మసాలా కర్రీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. బాయ్.